ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెండ్ రీనల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ పోయిందా, అలాంటప్పుడు మీ యొక్క ఆధార్ నంబర్ మీకు అస్సలకి తెలియదా, అలాంటప్పుడు ఏ విధంగా మన యొక్క ఆధార్ నంబర్ని ఒకే ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియో అన్నమాట. చాలా వండర్ఫుల్ వీడియో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం బయటికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళలేము అనుకోండి, అలాంటి స్పాట్లో మనకు ఆధార్ నంబర్ అవసరం వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, కంపల్సరీగా మళ్ళీ ఇంటికి వచ్చి మనము ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనకు ఆధార్ నంబర్ తెలియకపోయినా సరే మనం డైరెక్ట్ మన యొక్క ఆధార్ నంబర్ని ఒకే ఒక్క క్లిక్తో మనం తెలుసుకొని ఈజీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ముందుగా ఆ లింక్ పైన క్లిక్ అయితే చేసుకోండి. అలాంటప్పుడు మీకు ఆధార్ నెంబర్ తెలిసి ఉంటేనే మీ యొక్క ఆధార్ కార్డ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోగలరు. మీకు ఆధార్ నెంబరే తెలియనప్పుడు మీరు లైక్ దిస్ ఎన్రాల్మెంట్ నెంబర్ కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, ఈ రెండు తెలియకపోయినా మనం ఈజీగా మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన నేమ్ని అయితే ఎంటర్ చేసుకోండి. యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎంటర్ అయితే చేసుకోండి. దిరాఫ్టర్ మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింకప్ ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. పాటుగా ఇన్ కేస్ మొబైల్ నెంబర్ లేనట్లయితే మీరు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు అనమాట. సింపుల్గా దిరాఫ్టర్ ఇక్కడ మీకు చిన్న క్యాప్చా కోడ్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా ఈ క్యాప్చాని ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ డైరెక్ట్ మీ యొక్క మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఈ చిన్న ఓటీపీ ద్వారా చిన్న ఓటీపీ మనం ఎంటర్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో అయితే వచ్చేస్తుంది. నేను ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ నుంచి ఫిల్ చేసుకున్నాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోండి. మీకు సంబంధించిన యాజ్ పర్ ఆధార్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు, దీంతో పాటుగా మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్, లేదంటే మెయిల్ ఐడి, దీంతో పాటుగా క్యాప్చా కోడ్ని మాత్రం ఎలా ఉందో అలా మీరు ఈజీగా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత సింపుల్గా సెండ్ ఓటీపీ అయినా క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో ఇక్కడ నేను క్యాప్చా కోడ్ అయితే రాంగ్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్కి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే ఈ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే డైరెక్ట్ ఈ విధంగా సెండ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీకు తెలియకపోయినట్టయితే డైరెక్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చేసి సింపుల్గా మీకు సంబంధించిన నేమ్తో పాటుగా మొబైల్ నెంబర్ ఉంటే చాలు అనమాట, లేదంటే మెయిల్ ఐడి ఉంటే చాలు. సింపుల్గా ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకొని సెండ్ ఓటీపీ క్లిక్ అనేది చేసుకొని చిన్నగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకున్న మరుక్షణమే డైరెక్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే సెండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ మీకు కావాల్సిన ఆధార్ కార్డ్ని ఈజీగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. తో పాటుగా ఈ వీడియోని మాక్సిమం వీలైనంత మట్టుకు మీకు ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.